విద్యా, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో వెనుకబడిన తూర్పు కాపులను ఓబీసీలలో చేర్చాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం కన్వీనర్ లోపిటి చిరంజీవి డిమాండ్ చేశారు. సోమవారం తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఉభయ గోదావరి జిల్లాల సెక్రటరీ కోడిగుడ్ల రాంబాబు, మహిళా నాయకురాలు హేమకుమారి మరికొందరు నాయకులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పు కాపులను ఓబీసీలో చేర్చాలని, విద్యా, ఉద్యోగ, సంక్షేమ రంగాలలో వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1972లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తూర్పు కాపులు పుట్టిన చోట కాకుండా వేరే చోట కుల ధృవీకరణ పత్రం పొందాలంటే స్థానిక రాజకీయ నాయకుల గుర్తింపుతో ఇస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపులు కుల ధృవీకరణ పత్రం పొందడానికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. దీని వలన తూర్పు కాపులు రిక్షా కార్మికులుగాను, హమాలీలుగాను కూలి పనులు చేసుకుని జీవించవలసి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపులు ఆర్థికంగా వెనుకబడుతున్నారని పేర్కొన్నారు. తూర్పు కాపులను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. వీటితో పాటు కాకినాడ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో తూర్పు కాపులకు రిజర్వేషన్లు అమలు జరుగుతుందని అన్నారు. మిగిలిన జిల్లాల్లో తూర్పు కాపులకు కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా తూర్పు కాపులు విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాలలో అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తూర్పు కాపులను ఓబీసీలలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు నాయకులు కోడిగుడ్ల రాంబాబు, హేమకుమారి తదితర నాయకులు పాల్గొన్నారు. హద్దులు పెట్టి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 1972లో చేసినటువంటి కార్యక్రమం. నాటి నుంచి నేటి వరకు కూడా వలస వచ్చి ఇతర జిల్లాల్లో మరి నివాసం ఉంటున్న మా జాతికి కేంద్రానికి సంబంధించిన విద్యకు కానీ ఉద్యోగానికి కానీ రిజర్వేషన్ రాకపోవడం, మా తాలూకా బిడ్డలు ఎవరైతే చదువుకున్న వాళ్ళు కానీ చదువుకుంటున్న వాళ్ళు కానీ రిజర్వేషన్ లేక సరైన కాలేజీ ఎంపికలో కానీ ఉద్యోగ ఎంపికలో కానీ ఇబ్బందులు పడే పరిస్థితి. మా జాతి అంతా కూడా హమాలీలుగా, రిక్షావాలీలుగా ఎక్కువ శాతం మెజార్టీ పీపుల్ ఉన్నప్పటికీ కూడా మేము ఆర్థిక వెనకబాటుతనం, ఉద్యోగ నిరాక్షత ఎక్కువ మాలో ఉండడం, ఏదైతే పిల్లలు చదువుకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐఐటీకి, జేఈకి, ఎన్ఐటీకి నీట్గా పోయే ముందు వాళ్ళు ఏదో చెప్పడం, అది లేదు అని అప్పుడు కుల సంఘాల పెద్దల దగ్గరకో రాజకీయ నాయకుల దగ్గరకు పరిగెత్తడం, ఇది రివాజుగా జరుగుతుంది. ఈ సంస్థ పైన గత 6-7 సంవత్సరాల నుంచి కూడా మరి ఉమ్మడి పోరాటాలు కలిసి వచ్చే వాళ్ళతో ప్రయాణం చేసి మరి విజయం సాధించే దిశగా ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కాకినాడ జిల్లాలో రీసెంట్గా ఎక్కడైతే జాతి పుట్టి ఉందో జాతి పుట్టిన చోట ఉన్నటువంటి రిజర్వేషన్ని మరి ఆ రిజర్వేషన్ నుంచి ఆ జాతి ఎక్కడైతే పుట్టిన చోట నుంచి వేరే చోటికి పని నిమిత్తం కానీ నివాసాల నిమిత్తం కానీ వచ్చినట్టు ఎవరైతే వెలుసులుబాటు సర్టిఫికేట్ అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్, వలస సర్టిఫికేట్ తెచ్చుకొని ఉంటారో మరి ఆ జాతికి పుట్టిన చోట ఉన్న రిజర్వేషన్ ఇవ్వాలని ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో దాన్ని కూడా బీసీ కమిషన్ చెప్పినటువంటి ఆర్డర్ని మేము పొందుపరిచి ఈ రోజున రిజర్వేషన్ తీసుకునే పరిస్థితికి ఈ రోజున అన్ని జిల్లా కలెక్టర్లను కలవడం జరుగుతుంది. జాతి పుట్టిన చోట ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ హద్దులు అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా లేకుండా చేయాలని రాష్ట్రానికి సంబంధించిన బీసీ కమిషన్ సెక్రటరీ గారికి కూడా మేము నినాదించడం జరిగింది. త్వరలో ఏదైతే జిల్లాల వారీగా మేము తీసుకొస్తున్నటువంటి ఆర్డర్ని జిల్లాల వారీగా అంటే రాష్ట్రం అంతా కూడా మైగ్రేషన్ ద్వారా ఓబీసీ ఇచ్చే విధంగా కొత్త ఆర్డర్ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. త్వరలో మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కన్సల్ట్ చేసింది. త్వరలో ఆర్జీవో కూడా రావడం జరుగుతుంది. ఈలోపు మా ప్రయత్నానికి అందరినీ కూడా గ్రామ స్థాయిలో అందరం కూడా వెనకబడి మీరు చూస్తూ ఉండొచ్చు. అందరం కూడా ఇక్కడ డబ్బు లేనటువంటి వాళ్ళు, నిరక్షరాస్త్రం వల్ల మేమంతా ఉన్నాం. ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్ అనేది పూర్తిగా తెలియని పరిస్థితి పిల్లలకి. మరి గ్రామాన్ని కూడా మేము తిరిగి మా సంఘ సభ్యులందరూ కూడా చెప్తున్నాం, ఓబీసీ అంటే ఏంటి, రిజర్వేషన్ దాని ఫలాలను మనం ఎలా అందిపుచ్చుకోవాలనేది గ్రామ కమిటీలు కూడా వేసి ఉన్నటువంటి కమిటీలతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మాకు ఈ ఓబీసీ మీద కన్సెంట్ రిలీజ్ ఏదైతే జీవో ఇవ్వాలని మేము నిర్ణయించి ఉన్నారో రానున్న రోజుల్లో మేమేదైతే ఇవ్వాలని చెప్పి అర్జీ ఇచ్చి ఉన్నామో బీసీ కమిషన్కి దాన్ని త్వరితగతిన చేసే దిశగా మీ ప్రయాణం చేయాలని కోరుతున్నాం. ఆ సమస్యనే మీడియా ముందు తీసుకురావాలని కోరుతూ ఉన్నాం. ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లకు పరిమితమయ్యి మేము వాళ్ళు కలిసాము వీళ్ళు కలిసామని కాదు, గ్రామాల్లో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. దాన్ని మీరు
కన్సల్ట్ చేసి దాన్ని సాకౌట్ చేయండి అని చెప్తున్నాం. 15,16,000 మంది జనాభాని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఉందో, మరి ఏ గణాంకాల ప్రకారం మీరు మా జనాభాని లెక్క కట్టారో దాని మీద కూడా ఏదైతే జనాభా గణన జరుగుతుందో జనాభా గణనతో పాటు కుల గణన కూడా చేయండి అని మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉన్నారో ఆ నిధుల్ని తక్షణమే మీరు ఆర్థిక పరిస్థితి రాష్ట్రం బాగోకపోయినా ఎంత ఇస్తారో ఇవ్వండి. మీరు 500 కోట్లు ఇస్తారా, 600 కోట్లు ఇస్తారా ఇవ్వండి. ఇచ్చి మాకు ఆర్థికంగా సహాయపడే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ గారు చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వ పెద్దలతో మేము కోఆర్డినేట్ చేసుకొని మాకు కావాల్సిన పనులు చేసే దిశగా మా సంఘ పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఎక్కడైతే సంఘాలు పెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం మాట్లాడుతూ ఉన్నారో, ఈ కార్యక్రమం చేయాలని గ్రామాల్లో కూడా సంఘాలు పెట్టి మీటింగ్లు పెట్టి చెప్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పూలు వేసినా రాళ్ళు వేసినా అవన్నీ కూడా మాకు అక్షంతలే అనుకొని మేము స్వీకరిస్తాం. ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. కార్యక్రమాలు ఎక్కడ కూడా తగ్గేదే లేదు. అన్ని కార్యక్రమాలు చేసుకెళ్తాం. పోరాటాలు చేసిన టైంలో ఖచ్చితంగా పోరాటానికి నినాదం మేము ఇవ్వడం జరుగుతుంది. జై. నా పేరు కోడిగుడ్ల రాంబాబు. నేను ఉభయ గోదావరి జిల్లాల జనరల్ సెక్రటరీని. మా డిమాండ్ అంటే మా పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే మేము ఉత్తరాంధ్ర నుంచి మా పూర్వీకులు వలస రావడం జరిగిన కారణంగా అక్కడ వచ్చిన రిజర్వేషన్ మాకు ఇక్కడ రాలేకపోవడం కారణంగా మా పిల్లలు విద్యా ఉద్యోగాలకి చాలా ఇబ్బంది పడుతున్న కారణంగా మాకు ఈ ఓబీసీని ఈ ప్రభుత్వం గుర్తించి మాకు ఈ ఓబీసీని ఇవ్వాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్నోసార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు ఈ కార్యక్రమం కనీసం మాకు మైగ్రేషన్ అయినా ఇచ్చి మా పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో మాకు ఉత్తరాంధ్ర మినహా మిగిలిన 10 జిల్లాల వాళ్ళకి రాష్ట్ర ఫలాలు అందుతున్నాయి కానీ సెంట్రల్ ఫలాలు ఏమీ అందట్లేదు. ముఖ్యంగా విద్యార్థులకి ఇంటర్మీడియట్ అయిన తర్వాత నీట్లోని ఐఐటీలోని సీట్ రావాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అనేది అవసరపడుతుంది. కానీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికెట్ లేక వాళ్ళు కుల పెద్దల వైపు మళ్ళీ రాజకీయ నాయకులతోనూ మాట్లాడినా ప్రయోజనం లేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఓబీసీ సర్టిఫికెట్ లేదు కాబట్టి. ముఖ్యంగా నిరుద్యోగులకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా సరే ఓబీసీ సర్టిఫికెట్ ఉండట్లేదు. అది వచ్చే విధంగా మేము ప్రతి జిల్లాకి వెళ్ళి కలెక్టర్స్కి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో మేము అర్జీ ఇవ్వడం జరిగింది. దానికి మా కలెక్టర్ గారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మాకు ఈ జీవో పాస్ అయ్యి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ ద్వారా మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే మా ప్రయత్నము ప్రతి జిల్లాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. స్టేట్ అంతా కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకుండా మా తూర్పుగోపుల్ని గుర్తించి మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నా పేరు జమ్ము సత్యనారాయణ అండి. మాది నిడదవోలు జనరల్ సెక్రటరీ. నేను మాకు ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడి నుంచి మేము ఎప్పుడు ఇంచుమించుగా 1980 కాడి నుంచి వచ్చి ఉన్నామండి. మేము ఇక్కడ ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా నుంచి. అయితే మా వరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అలాగే ఈ జిల్లాల్లో మాత్రం మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదండి. మా పిల్లల భవిష్యత్తుకి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తెమ్మంటారు. వాళ్ళు ఏమంటారంటే అక్కడ మీరు ఇక్కడ లేరు, ఇప్పుడు వెళ్ళిపోరని అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్. దాని విషయంలో చాలామంది అంటే డబ్బున్న వాళ్ళు కొంతమంది తెచ్చుకోవచ్చు కానండి సార్, మిగతా వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు సార్. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది మాత్రం నేను ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని అలాగే మన రాజకీయ నాయకులు, మన కలెక్టర్ గారు, జేఏసీ గారికి ఇప్పుడు మేము ఆల్రెడీ రిప్రజెంట్ ఇచ్చాం. కానీ ఇది మాత్రం గతంలో కూడా 3 నెలల క్రితం చేసాం సార్. ఆ శాంతి మేడం గారు ఉన్నారు, ఆవిడ కలెక్టర్ మేడం గారు వెళ్ళిపోయారు. అప్పుడే అవుద్ది అనుకున్నాం. కానీ ఈసారి మాత్రం చేసి పెడతారని మేము ఎంతో విజ్ఞప్తితో ఇంచుమించు చాలామంది ఈ మొత్తం 2 జిల్లాల నుంచి చాలామంది వచ్చి అడిగాం సార్. దీనికి మాత్రం బాగా చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్.